మద్రాస్ ఐఐటీలో ఓ దళిత విద్యార్థి సంఘం గుర్తింపును రద్దు చేయడం వివాదాస్పదమైంది. దీనిపై కాంగ్రెస్ తో పాటు పలు పార్టీలు మండిపడ్డాయి. భావ ప్రకటన స్వేచ్ఛ అణిచివేతను ప్రతిఘటిస్తామని స్పష్టం చేసింది కాంగ్రెస్. ఐఐటీ నిర్ణయాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ సమర్థించడంతో ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఐఐటీకి చెందిన అంబేద్కర్ పెరియార్ స్టడీ సర్కిల్ విద్యార్థి సంఘం ఇటీవల సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించారు సంఘం నేతలు. ప్రధానికి వ్యతిరేకంగా విద్వేషాన్ని రెచ్చగొట్టారని, కేంద్ర విధానాలను తప్పుబట్టారంటూ మానవ వనరుల శాఖకు కొందరు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును ఆ శాఖ ఐఐటీకి పంపించింది. తర్వాత ఐఐటీ ఆ విద్యార్థి సంఘం గుర్తింపును రద్దు చేసింది. లక్ష్మణ IIT